నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో వీధి కుక్కలను చంపిన కేసులో పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం గత నెల పొన్నకల్ గ్రామంలో మంద నరసింహారెడ్డి అత్తవారింట్లో ఉన్న డాచ్ అండ్ పెంపుడు కుక్కలను వీధి కుక్కలు కరిచాయి. ఇందులో ఒకటి చనిపోగా మరొకటి తీవ్రంగా గాయపడింది. నరసింహారెడ్డి వీధి కుక్కలపై కోపం పెంచుకొని వాటిని చంపాలని నిర్ణయించుకున్నాడు. విషయాన్ని తన ఫ్రెండ్స్ తారక్ అహ్మద్, మహమ్మద్ తాహిర్కు చెప్పగా లైసెన్స్డ్ తుపాకీతో గ్రామంలో రోడ్డు వెంట కనిపించిన దాదాపు 20 వీధి కుక్కలను వెంబడించి కాల్చి చంపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నరసింహారెడ్డి, తారిక్ అహ్మద్, మహమ్మద్ తాహిర్లను నిందితులుగా నిర్ధారించారు. వారి నుంచి తుపాకీ, 6 సెల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 16 February 2024 మనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది పొన్నకల్ విలేజ్ అడ్డాకల్ మండల్లో, వేర్ ఇన్ సమ్ అన్నోన్ పీపుల్ షాట్ అరౌండ్ 25 స్ట్రీట్ డాగ్స్. సో నైట్లో వాళ్ళు వచ్చి దాదాపు 25 స్ట్రీట్ డాగ్స్ చంపేసి పాడిపోయారు. అవుట్ ఆఫ్ 25, 20 డాగ్స్ unfortunately died and 5 we had sent to veterinary hospital and we were able to save their lives. In this case we have arrested 3 people. All of them hail from Hyderabad area. దీంట్లో మనం ఒక .22 రైఫిల్ వెపన్ కూడా రికవర్ చేసాము, along with 6 mobile phones. So basically 3 people from Hyderabad, they came to Addakal village, Ponakal village, and with .22 caliber rifle, and to commit this crime వాళ్ళు ఒక బెంజ్ కార్ తీసుకొని హైదరాబాద్ నుంచి వచ్చారు. అది వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ ఇన్ అవర్ కస్టడీ. The reason of killing was that they were saying ఏదో న్యూసెన్స్ గురించి ఇంతకుముందు ఒక పెట్ డాగ్కి ఏదో అటాక్ అయింది అక్కడ ఆ పొన్నకల్ విలేజ్లో.